అండి. ఇప్పుడు మనం ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలో డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్లో రెసిడెన్షియల్ ఇండివిజువల్ ఫ్లాట్స్ చూస్తానికి వెళ్తున్నాం అండి. అవి ఒక్కొక్కటి 166 గజాల్లో, ఎదురుగా 33 ఫీట్ రోడ్లో చాలా స్పేషియస్గా వచ్చినాయి. పక్కన పార్క్ ఏరియాతో చాలా పీస్ఫుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేద్దాం రండి. ఇవి లోపల హౌస్ వచ్చేసి 30-50 కొలతలతో వచ్చాయండి. ఇది చూసుకుంటే పార్కింగ్ ఏరియా, మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇక్కడ ఉంది. బ్యూటిఫుల్ వుడ్ కార్వింగ్స్తో, పీవీసీ సీలింగ్స్తో, అందులో మంచి ప్రొఫైల్ లైటింగ్ కూడా ఉందండి. ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి ఇంటీరియర్స్ కూడా చూద్దాం. లోపల చూడండి, మొత్తం వాల్తో సహా టైల్స్ వేసేసారు. ఇవన్నీ కూడా మంచి గ్లాసీ లుక్ ఉన్న 2x4 టైల్స్ అండి. ఈ టైల్స్ మధ్యలో కూడా చూడండి మీకు వర్క్ ఎంత బాగుందో, స్పేసెస్ ఇచ్చి మొత్తం ఎపాక్సీ పెట్టారు. ఇప్పుడు టీవీ యూనిట్ చూస్తే చక్కగా చుట్టూ ప్రొఫైల్ లైటింగ్తో కబోర్డ్ వర్క్ చేశారండి. ఈ కబోర్డ్స్ కూడా యూజ్ చేసిందంతా సెంచురీ MDF షీట్స్ వాడారండి. ఇవి 10 year వారంటీ వస్తాయి, ఫైర్ అండ్ టెర్మైట్ ప్రూఫ్ వస్తాయి. ప్లస్ మీకు చిన్న చిన్న షో పీసెస్ కూడా ఆల్రెడీ సెట్ చేసేసారు. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఒక్క కేబుల్ కూడా బయటకు కనబడకుండా చక్కగా ప్లగ్స్ అన్ని ఇలా ఇంటర్నల్గా పెట్టేసుకునేలాగా, ఆ ప్లగ్స్ లోపల నుంచి కూడా బయటికి కనబడకుండా చక్కగా ఇక్కడ ఒక డమ్మీ సెట్ చేసేసారండి. వాల్స్ కూడా మంచి వాషబుల్ పెయింట్స్ యూజ్ చేశారు. ఇక్కడ మనకి లోపల ఎటువంటి చిన్న ఇంటీరియర్ వర్క్ కూడా చేయించుకోకుండా ఈవెన్ కర్టెన్ రాడ్స్తో సహా కంప్లీట్ వర్క్ చేశారు. ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఈ వుడ్ వర్క్ చూడండి, మొత్తం అంతా కూడా కబోర్డ్ వర్క్ అంతా చేసేస్తుందండి. తర్వాత షెల్ఫ్స్ చూసుకుంటే ఈ బీరువాకి ప్రొవిజన్ ఉంది. తర్వాత చూస్తే పక్కన మనం రెగ్యులర్గా ఇంట్లో లాస్ట్ కబోర్డ్ ఎప్పుడు వేస్ట్ చేసేస్తాం కదా, బెండ్ అయి పెట్టుకోలేక, అలా ఆ ఇబ్బంది లేకుండా చక్కగా లాస్ట్ ర్యాక్స్ అన్నీ కూడా ఇలా డ్రాయర్ ర్యాక్స్ వచ్చేసాయి. ప్లస్ ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకున్నా కూడా మీకు కీ ప్రొవిజన్ కూడా ఉంది. ఇక్కడ మీకు డ్రెస్సింగ్ టేబుల్ అవసరం లేకుండా చక్కగా కబోర్డ్స్కి మిర్రర్ ఫిక్స్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటూ ఇలా ఈ సైడ్ తీసుకుని రెడీ అవ్వడానికి నీట్గా పక్క డోర్లో ప్రొవిజన్ ఇచ్చారండి. అంటే దీని వెనకాల ఉంటే జనరల్గా ఇబ్బంది పడతాం కదా, ఇది లాగి సో ఇబ్బంది లేకుండా. మీరు ర్యాక్ హ్యాండిల్స్ చూసుకుంటే బ్లాక్ కలర్లో చాలా బాగున్నాయి. యాజ్ వెల్ యాజ్ కింద చూస్తే ఇది మళ్ళీ మనం కింద నడుస్తున్నప్పుడు కాలుకి తగలకుండా ఇలా ఫోల్డబుల్ హ్యాండిల్స్. సీలింగ్స్ చూసుకుంటే మొత్తం కూడా పీవీసీ సీలింగ్స్ అండి. ఇది ఫైర్ అండ్ వాటర్ ప్రూఫ్ సీలింగ్స్ వస్తాయి. ఇక్కడ చూస్తే వాల్కి కూడా టైల్స్ వేసాం, ఎందుకంటే జనరల్గా స్విచ్ బోర్డ్స్ ఉన్న ఏరియాస్లో మాసిపోయి మళ్ళీ మనం రీపెయింట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఈ బాత్రూమ్కి వెళ్ళే దగ్గర ఈ గుమ్మాలు పట్టుకుని కానీ ఇది కానీ అటువంటి అవసరం కూడా రాకుండా, ప్లస్ మంచి ప్రీమియం లుక్ ఉండడానికి ఈ డిజైనర్ టైల్స్ అయితే వేస్తాం. మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్స్ వచ్చేసి 12.3 x 13 అండి. దీంట్లో బాత్రూమ్ కూడా అలానే స్పేషియస్గా 6 x 6 డైమెన్షన్స్తో వచ్చిందండి. మీకు ఇందులో కూడా నీట్గా పర్మనెంట్గా అన్నిటికీ షెల్ఫ్స్ కట్టించేసారు చక్కగా. యాజ్ వెల్ యాజ్ షాంపూ బాటిల్స్కి లాంగ్ షెల్ఫ్స్, సోప్స్కి షార్ట్ షెల్ఫ్స్, చక్కగా ఏం డస్ట్ పట్టకుండా గ్రానైట్, మొత్తం ఎగ్జాస్ట్ ఫ్యాన్ దగ్గర నుంచి ప్రతిదీ చేశారండి. మీకు బాత్రూంలో కూడా టైల్స్ అన్నీ కూడా 2x4 చేశారు. పైగా వర్క్ కూడా
ఎపాక్సీ చేశారండి, ఎక్కడ కూడా మీకు వాటర్ లీక్ ఇబ్బంది అనేది రాదు. ఇప్పుడు చైల్డ్ బెడ్రూమ్ చూద్దాం అండి. చైల్డ్ బెడ్రూమ్ అయితే అసలు మీరు చూస్తే షాక్ అవుతారు, అంత బాగుంటుంది అనమాట. మొత్తం అంతా కూడా స్కై థీమ్తో సీలింగ్ చూడండి ఎంత బాగుందో. పిల్లలకి మంచి అట్రాక్టివ్గా ఉంటుంది కదా. సేమ్ స్కై కలర్ పెయింటింగ్స్తో నైట్ టైం స్కై ఉన్న థీమ్లో ఉన్నట్టుగా టైల్స్ వాల్కి, దాని మీద బ్యూటిఫుల్ మూన్. సో మిగతా లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. మూన్ స్పేస్లో ఉన్నట్టే ఉంది కదా, సేమ్ అలానే పిల్లలకి ఆ స్పేస్ ఇది అనేది రావాలని చెప్పి చిన్న చిన్న ఆస్ట్రోనాట్ బొమ్మలు కూడా ఇచ్చారు. కబోర్డ్స్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి, మీకు చాలా బాగుంది కదా. సేమ్ లాస్ట్ ర్యాక్స్ అన్నీ కూడా మెయిన్ బెడ్రూమ్లో వచ్చినట్టే డ్రాయర్ ర్యాక్స్ వచ్చాయి. తర్వాత ఇక్కడ బాత్రూమ్ కూడా లోపల ఉంటుంది. చైల్డ్ బెడ్రూమ్ కాబట్టి పిల్లలకి అట్రాక్టివ్గా ఉండడం కోసం డోర్ కూడా అట్లా ఫిష్ చేస్తుంది. మీకు ఇక్కడ కూడా మిర్రర్ వచ్చేసి డోర్ లోపల ఇచ్చామండి ఇలాగా మీకు, ఎందుకంటే పక్కన ర్యాక్ ఉంది, ఇలా యూటిలిటీస్ ఇట్లా పెట్టుకొని ఇక్కడ మీరు రెడీ అవ్వడానికి వీలుగా ఉండేలాగా ఇక్కడ ఇచ్చాం. తర్వాత ఇక్కడ నుంచి బాత్రూమ్, ఈ బాత్రూమ్స్ కూడా సీలింగ్ సేమ్ ఇప్పుడు మనకి బిల్డింగ్లో వచ్చేసి 3 బాత్రూమ్స్ వచ్చినాయి. 3 బాత్రూమ్స్కి కూడా సీలింగ్స్ మీకు ఇలాగే డైవర్ట్స్ వచ్చేసరికి జాగర్, ఎందుకంటే అవి కొంచెం లాంగ్ లైఫ్ ఉంటాయి కాబట్టి. మీకు చైల్డ్ బెడ్రూమ్ అంతా కూడా చాలా పర్టికులర్గా డిజైన్ చేసామండి. పిల్లలు స్టడీ టేబుల్ యూజ్ చేసి కంప్యూటర్ లాంటివి పెట్టుకోవాలంటే కూడా పవర్ ప్రొవిజన్స్ అన్నీ కూడా చాలా ముందుగానే ఆలోచించి ఇచ్చారు. డైనింగ్ ఏరియా అండి, డైనింగ్ ఏరియాలో కూడా మనకి సేమ్ పీవీసీ సీలింగ్ అండ్ పూజా మందిర్ ప్రొవిజన్ అయితే ఇక్కడ వస్తుంది. మనం ఎవరైనా కస్టమర్స్కి కావాల్సినట్టుగా డిజైన్ చేద్దామని ఇది ఒక్కటే ఆపామండి. తర్వాత ఈ డైనింగ్ ఏరియాలో ఇది ఇంకొకటి ఏంటంటే ఐరన్ చేసుకునే టేబుల్ అండి, ఫోల్డ్ చేసుకోవచ్చు ఇవి ఇలా. ఇక్కడ చూస్తే ఇది మనం ఈ ఫోల్డబుల్ టేబుల్ చూపించాం కదా, ఇలా ఐరన్ చేసుకోవడానికి. ప్లస్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి గ్యాప్ అనేది వచ్చింది. అది ఎందుకంటే మనం ఇలా ఫోల్డ్ చేసుకునే క్లాత్ అనేది చక్కగా వెనక్కి ఐరన్ చేసుకుంటూ ఇలా వెనక్కి మూవ్ చేసేసుకోవడానికి ఈ స్పేస్ కూడా ఇచ్చాము. చక్కగా టేబుల్ అనేది మనం వర్క్ అయ్యాక ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఐరనింగ్ అండి, మీరు లేడీస్ వెజిటేబుల్ కట్ చేసుకున్న ఒకళ్ళిద్దరు డైనింగ్ చేయాలన్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు కిచెన్ చూద్దాం. కిచెన్ చూసుకుంటే కామన్గా ఈ థాలీ ర్యాక్, కట్లరీ ర్యాక్ అనేది ఎక్కడ చూసినా కామనేనండి. కానీ మనం దీనికి ఎక్స్ట్రా ఇచ్చింది ఏంటంటే స్పైస్ ర్యాక్, స్పైస్ జార్స్ అనేది ఇందులో చక్కగా పెట్టుకోవచ్చు. 3 లేయర్స్ వచ్చినాయి. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రైస్ ర్యాక్ అండి. ఇది 150 kgs రైస్ ఇందులో పట్టేస్తాయి. హెవీ ఛానల్స్ వస్తాయి, అప్ టు 150 kgs వరకు కూడా ఆగుతుంది. మనం కబోర్డ్స్లో బియ్యం డబ్బా పెట్టుకొని బొంగుని దాంట్లో తీసి ఇబ్బంది పడకుండా ఇట్లా. మీకు షింక్స్ చూసుకుంటే ఇక్కడ మనకి ఆర్ఓ ప్రొవిజన్ ఇచ్చారు. ఆర్ఓ వేస్ట్ వాటర్ కూడా మీకు డైరెక్ట్ ఇందులో పడకుండా చక్కగా కనెక్షన్ ఇచ్చారండి. ఇందులో నుంచి వేస్ట్ వాటర్ కూడా ఇట్లా వచ్చేస్తుంది. అలానే ఈ షింక్కి సంబంధించిన యూటిలిటీస్ ఉంటాయి కదా లేడీస్కి, లైజాల్, హార్పిక్స్ ఇటువంటివి సోప్స్ అన్నీ పెట్టుకోవడానికి చక్కగా ఇక్కడ ఒక ప్రొవిజన్ ఇచ్చారు. కూడా ఇంటర్నల్గా ఏం పెట్టకుండా ఎక్స్టర్నల్గా కనెక్షన్ ఇచ్చామండి. ఇది కాపర్ పైప్ లైన్ వస్తుంది. దీనికి ఇంటర్నల్గా ఒక వాల్, బయట ఒక వాల్ వస్తుంది. ఫుల్ సేఫ్టీ ఉంటుంది. లీకేజ్ లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ప్లస్ ఎవరు లేనప్పుడు ఆ సిలిండర్ బాయ్స్ ఇంట్లోకి రావడం అనే ఇబ్బంది కూడా లేడీస్కి కలగకుండా బయటే కేజ్ వచ్చి ఆ కేజ్కి లాక్ వస్తుంది. అందులో 2 సిలిండర్స్ వరకు మనం పెట్టుకోవచ్చు. అలానే చక్కగా ఎక్స్ట్రా సామాన్లు అవి పెట్టుకోవడానికి అటక కూడా ఇచ్చారు. ఇదంతా కూడా మీకు చాలా వరకు సామానం పడతాయి. తర్వాత ఇప్పుడు అందరికీ ఎలక్ట్రికల్ అప్లికెన్సెస్ ఎక్కువ కాబట్టి ఈ మొత్తం చుట్టూ యూ షేప్ కూడా మీకు గ్రానైట్ ఇచ్చేసి ఈ వాటర్ అనేది కూడా బయటికి రాకుండా ఈ పట్టీ కూడా ఇచ్చేసారు మొత్తం. సీలింగ్స్ చూసారా, మంచి గ్లేజింగ్గా చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ పీవీసీ సీలింగ్ అండి, మీకు రీపెయింట్ చేయాల్సిన అవసరం ఉండదు.
ప్లస్ ఇవన్నీ ఫైర్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ అనమాట. అంటే మీకు ఈ పిఓపి అండ్ జిప్సమ్ సీలింగ్స్ కొంచెం చెమ్మ తగిలేసరికి ఫంగస్ పడుతూ ఉంటుంది కదా, అది అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు మీకు. ఇక్కడ ఇలా కిచెన్లో నుంచి వచ్చేసరికి ఇది వాష్ ఏరియా అండి. ఇవన్నీ కూడా చక్కగా టేక్ డోర్స్ ఇచ్చారు. ఈ టేక్ డోర్స్తో పాటు మీకు చూసుకున్నట్టయితే గుమ్మాలన్నీ కూడా చక్కగా గ్రానైట్ గుమ్మాలండి. గుమ్మాలు కిటికీలు కూడా ఈ గ్రానైట్ గుమ్మాలకు వచ్చేసరికి బయట నుంచి వర్షం పడినా చెమ్మొచ్చినా కూడా మీకు చెదపట్టకుండా పాడవకుండా మొత్తం అన్ని గ్రానైట్ గుమ్మాలు. విండోస్ కూడా అంతేనండి, మొత్తం అన్ని కూడా విండోస్ గ్రానైట్ విండోస్. కింద కూడా కిచెన్లో చూపించాను కదండి, గ్యాస్ బండ్కి బయట ఒక వాల్ ఉందని, ఇది బయట వచ్చేసి వాల్ అండి. దీనికి కేజ్ అనేది రెడీ అవుతుంది, జస్ట్ ఫిక్స్ చేయాలి ఇక్కడ అంతే. అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా. బోత్ సైడ్స్ కూడా టైల్స్ వేసారండి, జస్ట్ వాటర్ పడి ఈ గోడలు అవి నాచు పట్టి పాడవకుండా. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఇక్కడ ఉన్న యూటిలిటీస్ పెట్టుకుని ఆ సబ్బులు వర్షం పడి నానిపోవడం మీకు అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా చక్కగా ఇక్కడ కూడా ఒక షెల్ఫ్ అండి చూసారా. ఇందులో కూడా మళ్ళీ వాషింగ్ మిషన్ లిక్విడ్స్కి వీటికి చక్కగా లాంగ్ లెంత్ ఉన్న షెల్ఫ్ ఒకటి, సోప్స్కి షార్ట్ లెంత్ ఉన్న షెల్ఫ్ ఒకటి. అలానే సేమ్ ఇటు సైడ్కి వచ్చేసరికి ఇక్కడ బ్రష్ చేసుకునే ఏరియా, మిర్రర్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్లగ్, అవుట్లెట్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చాలా స్పేషియస్గా ఉందండి. ఇది మీకు ఆల్మోస్ట్ 5 feet ఉంటుంది లెంత్. మొత్తం ఇదంతా కూడా సీలింగ్ కూడా పీవీసీ సీలింగ్ అండి. ఆల్ అరౌండ్ ఇచ్చేసారు మీకు క్లీన్ చేసుకోవడానికి బాగుండే విధంగా. ఇక్కడ చూడండి ఒకసారి, వాటర్ ఇచ్చాం కదా, వాటర్ ఫిల్ అయితే అది వేస్ట్ అయ్యి మీరు కంగారు పడి ఆ టైం చూసుకుని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా చక్కగా అలారం అండి. మీకు ఆ టైంకి అలారం మోగితే మీరు ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చూస్తే ఈ డైనింగ్ ఏరియాలో నుంచి కూడా ఇటు బయటకి ప్లేస్ ఉందండి. ఏదైనా ఫంక్షన్స్ జరిగినా, గెస్ట్లు ఎవరైనా హాల్లో ఉన్నా హాల్లో ఇంచే తిరగాలని ఇబ్బంది లేకుండా చక్కగా ఇక్కడ సందు కూడా స్పేషియస్గా ఉంది. మీకు చక్కగా మంచి వామ్ లైట్స్ ఇచ్చారు పైన కూడా. మీకు స్టెప్స్ కింద అంతా కూడా చక్కగా టైల్స్ వేసేసారండి. అది స్టోర్ రూమ్లా యూస్ చేసుకోవడానికి వెనక నుంచి రెయిన్ వాటర్ పడకుండా కూడా గోడ అనేది కట్టేశారు. పైన కూడా ఒక గెస్ట్ రూమ్ ఉందండి, అది కూడా చూడడానికి వెళ్దాం రండి. మెట్లు కూడా చూసారా, మొత్తం చక్కగా టైల్స్ వేసేసారు. చక్కగా గ్రిప్ కూడా ఉందండి, కాలు జారకుండా. ఇది వ్యూ చూడండి చక్కగా పైన ఎంత బాగుందో, ఖాళీగా చక్కగా ప్రశాంతంగా కావాల్సినంత గాలిస్తూ చాలా బాగుంది కదా. ఇది కూడా భలే ఇచ్చారు చూడండి కటింగ్తో. ఇక్కడ చూడండి పైన టెర్రస్ అంతా కూడా టైల్స్ వేసేసి చక్కగా ఒక బ్యూటిఫుల్ సిట్అవుట్ లా ఉంది కదా. ఇది కూడా చూస్తే సిఎన్సి కటింగ్స్తో అది కూడా ప్యాటర్న్ అనేది న్యూగా ఉంది. ఇక్కడ ఈ గెస్ట్ రూమ్కి కనుక చూసినట్టయితే మొత్తం ఒక పెద్ద గ్రానైట్ విండో ఇచ్చాం, దీనికి గ్లాస్ ప్రొవిజన్ ఇచ్చాం. ఎందుకంటే బ్యూటిఫుల్ లాన్ సిట్అవుట్ ఏరియా ఉండి చక్కగా లగ్జరీ లుక్ రావాలని చెప్పి ఇలా గ్లాస్ ఇచ్చాం అక్కడ. ఈ బాత్రూమ్ సైజ్ వచ్చేసరికి 12x6 వస్తుందండి. ఇది చాలా స్పేషియస్గా వస్తుంది. ఈ పైదంతా కూడా కొంచెం బాత్రూమ్ ఏంటి, రూమ్ ఏంటి, లగ్జరీ లుక్ రావాలని చెప్పి ఇట్లా డిజైన్ చేసి. గెస్ట్ రూమ్ బయట అంతా కూడా బ్యూటిఫుల్ సిట్అవుట్ ఇచ్చాం, లాన్ ఏరియా అన్నాం కదా, మరి కూర్చున్నానండి. చూసారా ఎంత బాగుందో, స్వింగ్ కూడా ఎంత బాగా డిజైన్ చేసి ఇచ్చాం చూసారా. ప్రశాంతంగా ఈవినింగ్ చక్కగా వర్క్ నుంచి వచ్చాక చిల్ అవ్వాలంటే బ్యూటిఫుల్గా ఉంది కదా. చూసారా ఈ ఏరియా అంతా ఎంత బాగుందో, చక్కగా చిన్న సైజ్ పార్టీస్, ఫంక్షన్స్ లాంటివి చక్కగా చేసుకోవచ్చు. అంతా చూసాం, ఇంటీరియర్ డిజైన్ అంతా బాగుంది, ఎక్స్టర్నల్ లుక్ అయితే చాలా బాగుంది. మరి ఇంటర్నల్ స్ట్రెంగ్త్ ఏమి ఇచ్చాం అనుకుంటున్నారు కదా, ఇంటర్నల్ స్ట్రెంగ్త్ చాలా బాగా ఇచ్చామండి. ఎవరు ఓన్ హౌస్కి కూడా ఇవ్వనంత బాగా ఇచ్చాం అనమాట. మీకు ఇంటర్నల్ స్ట్రెంగ్త్ గురించి వచ్చేసరికి మెయిన్ వాటర్ క్యూరింగ్ అనమాట. వాటర్ క్యూరింగ్ డేలో 4 times చేసాం. మీకు మన పెద్దవాళ్ళు అంటారు కదా, ఇటుకలు నాచు పట్టేదాకా తడపాలని,
మీకు ఇమేజెస్ చూపిస్తున్నాను చూడండి. ప్రతి ఇటుక కూడా నాచు పట్టేలాగా తడిపాం. తర్వాత వచ్చేసరికి స్లాబ్స్ వేసేటప్పుడు కూడా మనకి స్లాబ్లో కూడా డాక్టర్ ఫిక్సిట్ అని వాటర్ ప్రూఫ్ లిక్విడ్స్ యూస్ చేసామండి. వాటర్ ఎక్కడా లీకేజ్ అవ్వదు, ఐరన్ స్ట్రెంగ్త్ కోల్పోదు, మీకు లైఫ్ లాంగ్ స్ట్రాంగ్నెస్ అనేది అలానే ఉంటుంది. ప్లస్ మనం పైన ఈ సిట్అవుట్ ఏరియా అంతా కూడా టైల్స్ వేసింది కూడా అందుకేనండి. వాటర్ అనేది లీక్ అవ్వకుండా, స్లాబ్లోకి వెళ్లకుండా స్ట్రెంగ్త్ బాగుండాలని చెప్పి వేసాం. అలానే చూసుకుంటే మీకు స్లాబ్కి కాంక్రీట్ చిప్స్ యూస్ చేసే టైంలో మనం ఎయిర్ గ్యాప్స్ రాకుండా బేబీ చిప్స్ కూడా యూస్ చేసాం. మీరు ఈ వీడియోలో ఫొటోస్లో చూడండి, కనిపిస్తున్నాయి మీకు. అలానే మనం పైప్స్ కూడా అన్ని ఆశీర్వాద్ పైప్స్ యూస్ చేసాం. మీకు వాటర్ ఫ్లో కూడా ఎక్కడ తగ్గకుండా మనం అరంగుళం పైప్ వాడాల్సిన దగ్గర కూడా అంగుళం పైప్స్ యూస్ చేసాం. ఇవన్నీ కూడా మీకు ఇమేజెస్లో చూసుకోవచ్చు. తర్వాత మట్టి ఫిల్ చేసి క్యూరింగ్ చేసేటప్పుడు కూడా మినిమం 15 days టైం అనేది తీసుకున్నాం. ఆ 15 days టైం అనేది ఎంత కీలకం అంటే మీకు టైల్స్ వేసాక అవి దిగిపోవడం కానీ అటువంటివి ఏం జరగకుండా 15 days క్యూరింగ్ టైం ఇచ్చి దాంట్లో మనం పెస్ట్ కంట్రోల్ కూడా ఇచ్చాం, మీకు ఫ్యూచర్లో చెదలు అనేవి రాకుండా. మనం ఇప్పుడు ఇంకా పైకి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి ఈ వెంచర్ వ్యూ అంతా కూడా చాలా బాగుంది చూడండి, అన్నీ కనిపిస్తూ. వాటర్ ప్రూఫ్ లిక్విడ్స్ యూస్ చేసి ప్లాస్టింగ్ చేస్తాం, ట్యాంక్స్ నుంచి వాటర్ అనేది కూడా లీక్ అవ్వకుండా. ఇక్కడ చూడండి, ఇది స్టైర్ కేస్ స్లాబ్ కూడా వేస్తామండి. జనరల్ గా ఏదో మేము కట్టి అమ్మేయడానికి కదా రేకు అలాంటిదో కాకుండా పర్మనెంట్ గా చక్కగా స్లాబ్ వేసేసామండి. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ చూపిస్తున్నానండి. నాట్ ఓన్లీ ఫర్ మాస్టర్ బెడ్రూమ్, అన్ని బెడ్రూమ్స్ కి కూడా చక్కగా ఏసీ వాటర్ మ్యాన్ హోల్ లో డైరెక్ట్ పడేలాగా కలిపేసాం అనమాట. ఎందుకంటే ఏసీ వాటర్ బయట పడేసరికి నాచు పట్టడం అలా జరుగుతుంది కదా, అలా జరగకుండా ప్రతి చోటన కూడా సపరేట్ పైప్ లైన్ అనేది దాన్ని యూజ్ చేసాం.